ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరాంబికాయ నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా గోచారరీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వాసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి. ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది. అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కళ్యాణము అంటే జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వధువరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా, ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది. ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్నా ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, మరియు ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక ఉండకూడదు, ఈ యొక్క దుష్టగ్రహాలు అనేది ఉండకూడదు. ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా. ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు. రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు, అష్టమ రాశి పనికిరాదు. మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతివిధంగా దోష నివారణతో కూడా జరిగి శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి, వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది. అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం. ఈ పొంతనలో చూసుకుంటే ఈ ఒక 36 పాయింట్కి 18 వస్తే సరిపోతుందా, 24 వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు. ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా, ఇదొక బేసిక్ మాత్రమే. మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలు అంటే ప్రధానంగా చూసుకోండి గణాలు అని చెప్పేసి అనుకుంటారు. ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క 24 గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి. 21 గుణాలకి కనీసం దానికంతా కూడా 80% అంతా కూడా రావాల్సి ఉంటుంది. అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యోన్యమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు స్థిరనివాసంగా ఉంటాయి. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం తీస్తుంది. ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం, డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం, ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం, ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగం ఉండడం, ప్రధానంగా 30 దాటిన తర్వాత కానీ 35 దాటిన తర్వాత కానీ 40 40 దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాలు ప్రధానంగా ఇక్కడ పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పితృశాపం, పితృదోషం కారణమవుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట. కలత్ర దోషం అని చెప్పేసి, తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి. అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి, గురుబలం బాగా ఉండాలి, మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు. ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్కరంగా ఉంటే కలత్రకారకుడు అవుతుంది. శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, ఈ యొక్క పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి.
ఈ యొక్క దశ అంతర్దశలోనే వివాహం అవుతుంది. సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు, కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవ్వచ్చు, కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా, లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహ యోగం అనేది, వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. వంశాభివృద్ధికి కారణం అవుతుంది. జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి. ప్రధానంగా మీకు అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి, దీని ప్రామాణికం అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక, జన్మ జాతకాన్ని పొంతలను చూసుకుంటే, కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వధూవరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖవంతంగా అష్టైశ్వర్య యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి, అన్యూనమైన దాంపత్యం జీవించడానికి, స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం, సువాసిని అర్చన విధానం చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెడలో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున ఈ యొక్క పసుకొమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపుని ఆడిచిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానం. ధనస్సు రాశి జాతకులు ఏ రాశి వాళ్ళని వివాహం అనుకూలత ఉండదు అనేది విశ్లేషణ చేసుకుని, లోతైన విశ్లేషణ చేసుకుని మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశ్వాసన సంవత్సరంలో ధనుసు రాశి జాతకులు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు ఒక వీక్షణ ధనుసు రాశి మీద పడుతుంది. మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు అంతా కూడా ధనుసు రాశిని వీక్షణతోటి దశమ వీక్షణతో చూస్తున్నారు అన్నమాట. ధనుసు రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే స్వరాశి అయిన ధనుసు రాశి జాతకులని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో కూడా పాదభేదాలతోటి, నక్షత్ర పాదభేదాలతోటి స్వరాశి అయినప్పటికీ కూడా వివాహం చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. జాతకాన్ని మనమంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి. జాతకంలో కొన్ని గ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉండాలి. ఆ జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే యోగకరంగా ఉంటుంది, కానీ ప్రత్యేకమైన సమయంలో మాత్రమే చేసుకోవాలి. తద్వారా మీకు అనుకూలత ఉంటుంది. ఎక్కువ శాతం అంతా కూడా వివాహానికి అనుకూలత కాదని చెప్పడం జరుగుతుంది. మరియు ద్వితీయ స్థానం అంతా కూడా మకర రాశి అవుతుంది. ద్వితీయ వ్యయ స్థానాలు అంత యోగకరం కాదు. ద్వితీయ స్థానం అంటే చెప్పేసి అంటే ధనస్థానము, కుటుంబ స్థానం అని చెప్పేసి అంటారు. మకర రాశి జాతకులు, రెండో రాశి అయిన మకర రాశి జాతకులు కూడా ధనుసు రాశి జాతకులకి అంత అనుకూలత కాదు. గ్రహమైత్రి కుదరదు. ఈ యొక్క శనీశ్వరుడు ఆధిపత్యం ఉంటుంది. ఈ యొక్క దశానాథుడు యొక్కరంగా ఉండడు. పరస్పరం వైరం అనేది ఉంటుంది. మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వకాలంలో జాతకాలు ఎక్కువగా చూసుకోకుండా వివాహం చేసినా కానీ వాళ్ళకంతా కూడా మన పూర్వీకులకి తండ్రి కానీ తాతలు కానీ వాళ్ళకంతా కూడా పూర్వజన్మని చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా లేకపోయినా కానీ పూర్వజన్మ పుణ్యం అంతా కూడా రక్షిస్తూ ఉండేది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంత మంచిగా లేదన్నమాట. అందుకని చెప్పేసి పూర్వీకులు చేసిన పుణ్యం మనం చేసుకున్న పుణ్యం అంతా ఎక్కువగా ఉండదు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా పుణ్యాన్ని ఆచరించాలి, దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవాలి, యజ్ఞాతి కృతులు చేస్తూ ఉండాలి. ధనుస్సు రాశి జాతకులకి మకర రాశి జాతకులు అనుకూలత కాదు, గ్రహమైత్రి ఉండదు కాబట్టి. మరియు వ్యయ స్థానాధిపతి అయిన వ్యయ రాశి అంతా కూడా చూసుకుంటే అంగారకుడు. ఇక్కడ వృశ్చిక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు. వృశ్చిక రాశి వ్యయ స్థానం అవుతుంది. ఈ యొక్క 12వ స్థానాధిపతి, పన్నెండో స్థానంలో ఉండే ఈ యొక్క 12వ ఇంట్లో ఉండే వృశ్చిక రాశి కూడా అంత అనుకూలత కాదు. ఎందుకంటే అంగారకుడు ఇక్కడ మిత్రత్వం ఉండదు. ఏ స్థానం అంతా కూడా అప్పుల స్థానం అని చెప్పేసి అంటారు. మానసికమైన ఇబ్బందులు కానీ, మానసికమైన అశాంతి కానీ, తరచుగా గొడవలు అవుతూ ఉండడం కానీ, ఇటువంటి ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉండడం కానీ,
పరస్పరంగా అందరికి కూడా ఇట్లాంటి ఇబ్బందులు అనేది ఎదురవుతూ ఉండడం కానీ, అందరికీ అనే కాదు, గ్రహచార రీత్యా కొంతమందికి ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి లోతైన విశ్లేషణ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వల్ల వీళ్ళు వివాహానికి అనుకూలత అవుతుంది. ఈ జాతకంలో ప్రధానంగా చూసుకుంటే వ్యయస్థానం అంత అనుకూలత కాదు. రెండో స్థానము వ్యయస్థానము, రెండో రాశి అయిన రెండో రాశి ధనుసు రాశి నుంచి రెండో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి అవుతుంది. 12 రాశి అంతా చూసుకుంటే వృశ్చిక రాశి అవుతుంది. ఈ రెండు రాశిలో అంత అనుకూలత కాదు. మరియు సప్తమ స్థానాధిపతి అయిన ఈ యొక్క ధనుసు రాశి నుంచి మిథున రాశి అంతా కూడా సప్తమ స్థానాధిపతి, సమసప్తక వీక్షణ సమసప్తకాలు అని చెప్పేసి అంటారు. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సమసప్తకాలు అంతా యొక్కరం కాదు. అందుకని చెప్పేసి అని మిథున రాశి జాతకులు కూడా రాశి మైత్రి ఉండదు. పరస్పరం అంతా కూడా చూసుకుంటే ద్విషాభ రాశులు అని చెప్పేసి అంటారు. ద్విషాభ రాశులు అంతా కూడా అంత అనుకూలత కాదు. ద్వంద్వ వైఖరి ఎక్కువగా ఉంటుంది. మనస్పర్ధలు రావడం కానీ, ఆర్థిక సమస్యలు ఉండడం, సంతాన సమస్యలు ఉండడం కానీ, ఎటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అన్యోన్యమైన దాంపత్యం లేకపోవడం, ప్రేమ అనురాగం అంతా కూడా పీగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తరచుగా జాతక ప్రభావమే ఎక్కువగా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మీ జాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఇటువంటి జరగచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. అందుకని చెప్పేసి లోతైన విశ్లేషణ చేసుకుంటే కనుక వివాహానికి అనుకూలత ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ద్వితీయ వ్యయస్థానము, సప్తకాలు మరియు షష్టమ స్థానం కూడా అంత అనుకూలత. షష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశి నుంచి వృషభ రాశి షష్టమ స్థానం అవుతుంది. అంత అనుకూలత కాదు. ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే మిత్రత్వం ఉండదు. ఇక్కడ బృహస్పతి రాశ్యాధిపతి అవుతాడు, వృషభ రాశి అధిపతి శుక్రుడు అవుతాడు. పరస్పరం అంతా కూడా ఇద్దరు కూడా గురువులు అయినప్పటికీ కూడా పరస్పరం అంతా కూడా వైరం అనేది ఉంటుంది, స్వల్పంగా వైరం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ రాశి మైత్రి కుదరదు, గ్రహ మైత్రి కుదరదు. మరి ఇక్కడ చూసుకుంటే షష్టమ స్థానము, అష్టమ స్థానం చూసుకోవాలి. అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం. షష్టాష్టకాలంతా కూడా గొడవలు, మనస్పర్ధలు, ప్రతి విషయంలో కూడా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అవుతూ ఉండడం, కోర్టు సమస్యలలో బాధపడుతూ ఉండడం, ఇటువంటి సమస్యలు అనేది ఉంటుంది. ధనుసు రాశి జాతకులంతా కూడా ప్రతినిత్యం కూడా దైవికమైన చింతన ఎక్కువ ఉంటుంది. ధార్మికమైన జీవితం జీవించడం, ప్రతినిత్యం కూడా దానాది కార్యక్రమాలు చేయడం కానీ, భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయడం కానీ, వ్యాపారాలు ఎక్కువ చేస్తూ ఉండడం, ప్రతినిత్యం కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేయడం, రాజ్య సంపదలు సంపాదించడానికి, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడం, ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ బిజినెస్ కానీ, మరియు ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ కానీ ఎక్కువగా చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. మంచి బిజినెస్ ఏదైనా చేసినా కానీ వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు గమనించడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు. ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ అష్టమ స్థానం అంత అనుకూలత కాదు, షష్ఠ స్థానం అంతా కూడా అనుకూలత కాదు. కాబట్టి ఈ రాశులు షష్టాష్టకాలు యొక్కరంగా, అందుకని చెప్పేసి ఈ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం, అదృష్ట యోగం సిద్ధించడానికి, అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ తరచుగా చేసుకు ఉండడం అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో హారంగా చేసి, ఒక మాలలాగా చేసి తరచుగా సమర్పిస్తూ ఉండడం, పసుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం, తద్వారా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శాంతి హోమాది కార్యక్రమాలు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. మాతంగేశ్వరి ప్రీతికరంగా రాధశ్యామల యజ్ఞాతిక తీర్చుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.